అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్ని పిలిచారు స్టేజ్ మీదకి. మంచిగా నేను ఉన్నాగా ఒకసారి రండి రా కిడ్స్ ముగ్గురు రా రే రారా దత్త తీసుకోలేరా అడే భయపడుతున్నాడు దత్త తీసుకుంటానని. ఖుషి అండ్ ఊహా ప్లీజ్. ఆ సినిమాలో ఒక డైలాగు క్లారిటీగా చెప్పలా, అది మిస్ అయింది. దత్త తీసుకోండి సార్, చెర్రీకి పక్కన కర్రీగా పడి ఉంటాను అంటాడు. నా ఒర్రి మొదలవుద్దురా వద్దు అలాగా. దాన్ని వీటిరా వెల్డన్ నాన్న, చాలా బాగా చేశారు రా, ఎక్సలెంట్ నాన్న, ఓకేరా రైట్ నాన్న, వెరీ గుడ్. రైట్ అండి, అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అండ్ మీ ఆనందంలో ఆ సక్సెస్ ప్రత్యక్షంగా చూస్తున్నాను. మొట్టమొదటగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి, మాకు ఇంత ఆనందాన్ని పంచించేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ అయిన 4వ రోజో 3వ రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ డ్రెస్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటున్నాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటనే న్యూస్ వస్తుంది, ఆనందమే. చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి, డాడీ వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే, ఏసమ్మా ఏం డల్గా ఉన్నావేంటి, నీకు అఫ్కోర్స్ నీకు సక్సెస్ మామూలే కదా, 47 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త ఏం కాదు, కానీ మాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందంటే, మరమ్మ కూర్చో, నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టుతుంది, నేను తిననంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా, ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు చూస్తుంటాం, ఇదే ఆకలి అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు. కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిదే నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేకపోతే సీజన్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప, దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో, ఎంత బయటికి అందరూ చెప్పుకుంటున్నారో, అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారో, అంతకంత నేను మనసులో ఆస్వాదిస్తుంటాను. మా ఒకసారి అనిపిస్తుంటే అంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా మన అందిపుచ్చుకొని తిరిగి ఆస్వాదిస్తున్నారు. ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటే, అది ఆ బాధ మౌనం కనిపించిందో కానీ ఇంకోటి కాదు. నేను వీళ్ళు మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి, ఆడిచ్చే కిక్ అది వేరే అంతా ఇంత కాదు, అది మరింత ఉత్సాహం మరింత ఊతంగా ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమాలకి అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి, మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందులో వెళ్ళే ముందు నాకు చెప్పాడు వెళ్తానని, గో హెడ్ అన్న. వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత, అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందంగా ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికిసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, ఆ చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం, అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో 2-3 దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక, వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అది నాస్టాలజీ. అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటం, ఆ షీల్డ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలాగ రావటం, ఆ ఆనందాన్ని అందివ్వటం చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక రాఘవేంద్ర వెళ్ళిపోయారు, ఆయన ఉండగా మాట్లాడేసింది. అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు 100% రాఘవేంద్రరావు గారే గుర్తుకొచ్చేవాళ్ళం. అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు. బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు, నువ్వంటే చాలా ఇష్టం, నీలాగా దించేస్తాడని చెప్తుంటే కనుక అవునంటే అక్కడే ఉత్సాహంగా 2-3 స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో.
ఎప్పటిగా నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబాయ్, నీ కామెడీ టచ్కి ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది, ఆ రిజల్టే వేరు అన్నారు మహానుభావుడు. ఆ మాట అన్నారు. అప్పుడు అందాక అన్నారు కదా, విత్తనం నాటిన అది మా వటవృక్షం అయ్యేంత సక్సెస్ వస్తుందని ఊహించదు అన్నారు. ఆయన మంచి మనసుతోటి పాజిటివ్ దీంతో నోట్తోటి ఆ మాట ఆయన అన్నారు. అది ఈరోజు మేము అందరం చవి చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి, సక్సెస్ కోరుకునే మనిషి. అలాగే నేనంటే ఒక అన్నయ్యలా ప్రేమ చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు. అతను కూడా నాతో 2 సినిమాలు చేశాడు. చేసినప్పుడల్లా అతను మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత ఉత్సాహం మమ్మల్ని పరుస్తుంటాడో అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్కి సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్ర గారు ఎప్పుడు ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం సరదాగా ఉండటం కానీ, అండ్ అరమరికి లేక ఉండటం కానీ, షూటింగ్ గ్యాప్లో తన జోకులతోటి వాళ్ళని నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టేర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది. వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి, మనశంకర వరప్రసాద్కి. ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం. అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అన్ని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది అదే చెప్పాను. లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే, ఒక స్కూల్ విడిచేసి వేరే చోటికి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతాప్పుడు ఇదో తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందరూ లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ, వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా మా సుష్మితో పాటు ఆ అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ రాఘవేంద్ర గారు కానీ, నాకు కానీ కేఎస్ రామారావు కానీ, ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి, గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తూ నా స్వయం అనుభూతో ఉన్నాను. అలా ఇందాక నేను చెప్పినవి కూడాను అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు నా మీదే వేసుకుంటాను కానీ ఒకళ్ళ మీద నెట్టను నేను. అది కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి